వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా 1000 కాళ్ళ మండపం ఉండేది, గొడవ జరిగితే ఆయన అక్కడ రానివ్వరని విషయం తెలిసినా నేనే వెళ్ళనని చెప్తాడు ఈయన. సో నేనే వెళ్ళని చెప్తాడు. సో కాబట్టి ఈయన ఉనికి కనబడదు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా ఉనికిని పైకి తెచ్చుకోవడానికి, అప్పుడంటే భారాస ప్రభుత్వం ఉండి కొద్దిగా కేసీఆర్ వచ్చి ఆయన కొద్దిగా హైప్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేదుగా. కాబట్టి ఆయన ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒక మాట మాట్లాడి వార్తల్లోకి వస్తున్నాడు, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. అంటే మాలాగానే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు మేము కనుక ఏదైనా ఏదైనా అనసూయ గురించి తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ వస్తుందని శివాజీ గారి మాటల గురించి అదే కాంట్రవర్సీ వస్తే మేము మాట్లాడినందుకు మాకు ఇలా గుర్తింపు వచ్చింది అప్పుడప్పుడు. అలా వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి సన్యాస దీక్షలు వాళ్ళేరు. ఆ దండము పట్టుకున్న దండానికి కూడా వ్యర్థమైపోతుంది. అది ఆ 3 దండాలు 4 దండాలు కానీ అది దండం వ్యర్థమైపోతుంది ఇటువంటి మాటలు మాట్లాడితే. భారతీ తీర్థ స్వామి వారిని కానీ, చిన్న స్వామి వారు కానీ, కంచి స్వామి వారు కానీ ఇలాంటి ఎప్పుడైనా మాటలు మాట్లాడి చూసారా? ఎప్పుడైనా చూసారా? పోనీ బదిరి పీఠం గురించి ఎప్పుడైనా తెలుసా మీరు? చూసారా? బదిరి స్వామి వారు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? అసలు కాశ్మీర్ పీఠం వాళ్ళు, బదిరి పీఠం వాళ్ళు ఈరోజు బయటికి రారు. వారు వచ్చినా ఎక్కడైతే లోకల్యానికి వెళ్ళారో అక్కడ వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఆ ట్రస్ట్ ద్వారా అక్కడక్కడ వాళ్ళన్ని ధనం ఇచ్చేసి ఈ దేవాలయం ఉద్ధరించండి, ఈ పాఠశాలలు పెట్టండి, ఇవి డెవలప్ చేయండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడ కూడా హైప్ కోసం వాళ్ళు ఎప్పుడు రారు. మరి ఈ ఒక్కడు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడు తప్ప మరి ఇక్కడ హంసనే కాకి అవుతుంది. ఆయనకి పీఠమే లేదు, ఎక్కడ ఆయనకి పీఠమే లేదు. అది ట్రస్ట్ మాత్రమే, జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, అంతే, జెట్ అంటారు దాన్ని. శిష్య పరంపర లేదు, నీ తర్వాత శిష్యుడు కూడా తెలియదు, ఆ పీఠానికి ఉన్నటువంటి విలువలు తెలియదు నాకు. కాబట్టి పీఠం ఎక్కడ లేదు. కేవలం 70 మంది భాషకారులు, ఎవరు మనకి రామానుజార్యుల వారు పెట్టినటువంటి 70 మంది శిష్యులు మాత్రం వారు పీఠాధికారులుగా ఉన్నారు. ఆయనలో ఇతను ఉండడని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇటువంటి వారికి స్థానం ఇవ్వరు వారు. కాబట్టి రామానుజార్యుల వారు ఇచ్చినటువంటి 70 మంది కూడా చాలా ఉద్దండులు. వారు ఎప్పుడు కూడా ఈశ్వర ద్వేషం పెంచుకోలేవాళ్ళు. మిగతా వాళ్ళు ఈయన ఒక్కడే మధ్యలో ఎందుకు వస్తాడో తెలియదు. కేవలం అలా వస్తున్నాడంటే ఈయన ఉనికిని కాపాడుకోవడం తప్ప ఇంకోట్లేదన్న విషయాన్ని గమనించుకోవాలి మనం.